భారత్ పాక్ యుద్ధం మొదలైంది. భారత్ దెబ్బకు పాక్ బెంబేలెత్తిపోయింది. ఒకే దెబ్బకు భారత్ దళాలు 100 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్య ఉంటుందని చెప్పి మరీ దాడి చేసింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు కలిసి పాక్పై విరుచుకుపడ్డాయి. ఐరాస నిషేధించిన 9 ఉగ్ర స్థావరాలపైన భారత్ ఈ దాడులు చేసింది. ముజఫరాబాద్ లో 2 దాడులు చేసింది. బహవల్పూర్ లో 3వ దాడి చేసింది. కోట్లీలో 4వ దాడి, చెక్అమ్రూలో 5వ దాడి, గుల్పూర్లో 6వ దాడి, బింబర్లో 7వ దాడి, మురిడ్కేలో 8వ దాడి, సియాల్కోట్లో 9వ దాడి చేసినట్లు భారత్ ప్రకటించింది. ధ్వంసం చేసిన 9 లక్ష్యాల్లో బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తోయిబా స్థావరం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పిఓకేలో ఉన్న ఈ ఉగ్ర స్థావరాలను భారత్ ముందుగా గుర్తించి గురి చూసి కొట్టింది. భారత్ దెబ్బకు మొత్తం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో త్రివిధ దళాలకు చెందిన ఖచ్చితత్వంతో కూడిన దాడి ఆయుధ వ్యవస్థలను ఉపయోగించినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లక్ష్యాన్ని ఛేదించి విధ్వంసం సృష్టించే కామికేజ్ డ్రోన్లు కూడా ఈ దాడిలో వినియోగించినట్లుగా సమాచారం. ఈ దాడిలో పాకిస్తాన్ సైనిక స్థావరాలకు ఎలాంటి హాని కలిగించలేదు. పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదని రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కేవలం ఉగ్రవాద మూలాలను మాత్రమే టార్గెట్ చేశామని పేర్కొంది. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై కాకుండా కేవలం ఆ దేశంలో ఉన్న ఉగ్ర స్థావరాలపై మాత్రమే ఈ దాడులు చేసినట్టు భారత్ సైన్యం వెల్లడించింది.